హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ కూటమి పార్టీ నాయకులు కానీ, కూటమి పార్టీ మీడియా కానీ అఫీషియల్ వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు ఏంటయ్యి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, ఇదే వాళ్ళు పదే పదే మాట్లాడే మాటలు. రాష్ట్ర సమస్యల కోసం ఏ ప్రశ్న అడిగినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే గొడ్డలి పార్టీ అని. సో మరి ఇలాంటి గొడ్డలి పార్టీ అని ఏదైతే మీరు పేరు పెట్టారో, అసలైనటువంటి గొడ్డలి పార్టీ ఏంటి, వెన్నుపోటు పార్టీ ఏది అనే దానికి సంబంధించి, ఈ కూటమి 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఏ రకంగా మోసం చేశారని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఇచ్చిన ప్రామిసులు ఏంటి, ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఏ రకంగా వీళ్ళు జోబులు నింపుకుంటున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఈ 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ మన 2 కీలక అంశాల గురించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం, దానికి ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తా. ఇక్కడ భారతదేశంలో టాప్ ట్రెండ్లో ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి టాపిక్ ఏది, నేను చేసినటువంటి కార్యక్రమం గ్లోబల్ ట్రెండింగ్లో అంటే భారతదేశంలోనే టాప్ 1లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్లోబల్ ట్రెండింగ్ని బద్దలు కొట్టేసింది, తగలబెట్టేసింది అంటారు కదా, ఆ స్థాయిలో ఉంది. టాప్ 1లో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదో మీరు కావాలంటే మీరు కూడా చెక్ చేయండి, నేను స్క్రీన్ మీద కూడా మీకు పెడతాను. ఇది ఏంటంటే ఇది #2nd year ఫర్ టీడీపీ వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించి భారతదేశంలో నిన్న ఉన్నటువంటి టాపిక్లో టాప్ 1లో దూసుకుపోయింది, అంటే రికార్డు బద్దలు కొట్టేసింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం సక్సెస్ అయ్యింది, ఏపీ దద్దరిల్లిపోయింది అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి చెప్పండి. అంటే దేశంలోనే ఈ స్థాయిలో టాప్ 1లో ట్రెండ్ అయిందంటే దాని అర్థం ఏంటి, వీరి యొక్క పాలన పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రజలు ఎంత చీదరించుకుంటున్నారు అనడానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించి వీళ్ళు ఏకీభవిస్తూ వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారనడానికి ఇది అతిపెద్ద ఎగ్జాంపుల్, ఇంతకన్నా ఏం కావాలి. అండ్ అదేవిధంగా మరొకటి, ఈ టాప్ 1లో ఇది ఉంటే టాప్ 5లో #తో మరొకటి ట్రెండింగ్లో ఉంది. ఇది వైఎస్ఆర్ ట్రస్ట్ డెవలప్మెంట్, అంటే ఈ ఏమంటారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఏది లేదన్నది ఆ అంశానికి సంబంధించి కూడా అది కూడా టాప్లోనే కొనసాగుతూ ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్. మీరు గొడ్డలి పార్టీ 11 సీట్లు అనేది అంటా ఉన్నారో వాళ్ళ పవర్ ఏదో నిన్న చూపించారు. మీ పనితనం ఏంటి, ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారని కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి ఏదైతే అంటా ఉన్నారో, ఇక ఈ నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదని ఏదైతే చెప్తా ఉన్నారో, నేను కూడా మొన్న 175 నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని వాస్తవ పరిస్థితులు చెప్పేటువంటి క్రమంలో ఈస్ట్ వెస్ట్ ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఇంకా పుంజుకోలేదని చెప్పా. కానీ నాకు నిన్న కొన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఊహించని స్థాయిలో ప్రజల మద్దతు లభించింది ఇక్కడ. అంటే ఈ 2 సంవత్సరాలలో ప్రజలు ఎంత విసిగిపోయారో అని చెప్పడానికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ కానీ, ప్రజల మద్దతు కానీ, మరి ఆ కంచుకోటలను బద్దలు కొట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి సంబంధించి కూడా మీరు ఒక వీడియో క్లిప్పింగ్ చూడవచ్చు. ఇది ఈస్ట్ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పోయిన తర్వాత మరి ప్రకాశం డిస్టిక్లో పని అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదో అన్నారో, ఒంగోలు నియోజకవర్గం కానీ ప్రకాశం డిస్టిక్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో 100కి 200% సక్సెస్ అయ్యింది. అదేవిధంగా మచిలీపట్నం తీసుకోండి, మచిలీపట్నంలో కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. నగరిలో రోజా కోలుకోవడం కష్టం, పక్కన ఏదో చెన్నైకి పోతుంది, తమిళనాడులో పోటీ చేయబోతుంది, రాజకీయాలను వదిలేసింది ఏదైతే చెప్పారో అక్కడ కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఇక కాకినాడలో అదే రకంగా వచ్చింది. గుడివాడలో అయితే దుమ్ము దులిపారని చెప్పొచ్చు. ఎందుకంటే కొడాలి నాని లేడు, అయిపోయింది అంటారు కదా. ఇక్కడ వైసీపీ పార్టీ పని అయిపోయిందని ఎక్కడైతే ఏ నియోజకవర్గాల గురించి అన్నారో అదే నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ తమ పవర్ ఈరోజు చూపించారు. అదేవిధంగా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో చూసుకుంటే తాడిపత్రిలో నిన్న హైడ్రామా నడిచింది. చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరి అడ్డుకునేటువంటి ప్రయత్నం, మళ్ళీ రివర్స్లో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ చోట కూర్చొని బట్టలు ఇప్పదీసి నడ్రోడిపోయిన అధికారంలో ఉన్నారు వాళ్ళు, పోలీసులు నశించాలని చెప్పి ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి పార్టీని అడ్డుకొని ఆ రకంగా తప్పుదో పట్టించడం అనేటువంటిది ఎంత దారుణం ఒకసారి మీరు ఆలోచన చేయండి. అది సక్సెస్ అవ్వడం అయిందనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి. హిందూపురంలో అదే రకంగా, గుంటూరు జిల్లా అదే రకంగా, అండ్ అదేవిధంగా గాజువాకలు అయితే ఈ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తగలబెట్టేశారు. ఎందుకంటే అమలు చేయనప్పుడు ఎందుకు ఇంకా అని చెప్పి. మంత్రాలయం నియోజకవర్గంలో మరి మాధవరం దగ్గర ఈ కార్యక్రమానికి వెళ్తుంటే వాహనాలను తగలబెట్టేశారు. మరొక చోట ఫ్లెక్సీలను తగలబెట్టేశారు. ఏది కొవ్వూరు నియోజకవర్గం అనుకుంటా. దానికి సంబంధించి కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు.
ఫ్లెక్సీలు తగలబెట్టి అంటే ఇక్కడ మరి సక్సెస్ కాదు, ప్రజల మద్దతు లేదు అనుకున్నప్పుడు మరి ఈ కార్యక్రమాలను మీరు ఎందుకు చేస్తున్నట్టు? పబ్లిక్ రారు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకోరు, పిలుపునిస్తే వస్తారు అన్నప్పుడు మీరు వదిలేయాలి. రారు కదా, పబ్లిక్ రారు కదా, మీకు ఎందుకు? అంటే పైకి మాట్లాడుతున్న మాటలే, లోపల తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఆ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా మరి ప్రజల మద్దతు ఏ రకంగా ఉంటుందనే విషయం వారికి తెలుసు కాబట్టి దీన్ని ఏం చేసైనా ఆపాలని చెప్పి ఈ గొడవలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చేసిందని చెప్పి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం కోసమని ఆడుతున్నటువంటి డ్రామాలాగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు పాలన సరిగా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. సో మీరు పాలన కరెక్ట్ చేయకుండా డైవర్ట్ చేసేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ను పెంచుకుంటుందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. మీరు ఎక్కడైతే పని అయిపోయిందని చెప్పారో అవే నియోజకవర్గాలలో మీరు రికార్డు బద్దలు కొట్టాం, 90,000, 50,000, 70,000 మెజారిటీ అన్నారు కదా, అదే నియోజకవర్గాలలో మీరు డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అనడానికి ఈ పరిణామాలన్నీ అతిపెద్ద ఎగ్జాంపుల్. సో మరి ఈ వీడియోకి సంబంధించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.